ఎవరన్నా మొహం మీద అన్న సందర్భాలు ఉన్నాయా? అంటే దర్శకులు చాలా సందర్భాల్లో పాట బాగాలేదని చెప్పేస్తారండి. హార్ష్గా ఎవరు చెప్పారండి. హార్ష్గా ఎవరు చెప్పారు అంటే ప్రారంభంలో చెప్పుండొచ్చుగా. అంటే మనం కష్టపడి రాస్తాం, హార్ష్గా చెప్పేంత అంత చండాలంగా రాలేదంటే ఏదో కొంచెం బాగా రాస్తాం కాబట్టి ఇంకా ఇది కాదండి, ఇది కాదు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఆకాశం అమ్మాయి అయితే పాట గబ్బర్ సింగ్లో ఉంది. దానికి నేను ముందు రాసిన పల్లవి ఏంటంటే, గుండెల్లో భూకంపాలే తెచ్చింది నువ్వే, తెచ్చింది నువ్వే, ఓ కళ్ళల్లో భూచక్రాలే తిప్పింది నువ్వే, తిప్పింది నువ్వే రాసి తీసుకెళ్ళాను. హరిశంకర్ గారు ఏమన్నారంటే, అన్న బాగుంది కానీ కొంచెం డబ్బింగ్ లాగా ఉందన్న, డబ్బింగ్ సాంగ్ లాగా ఉంది అన్నారు. అయ్యో అని చెప్పేసి మళ్ళీ తెలుగింటి తులసి మొక్క నీలా ఉంటుంది, నీలా ఉంటుంది, ఓ కోవెల్లో కొబ్బరి మొక్క నీలా ఉంటుంది, నీలా ఉంటుంది రాసి తీసుకెళ్తే బాగుందన్నా. కానీ మన సినిమాలో హీరో శోభన్ బాబు కాదన్నా, పవన్ కళ్యాణ్ గారు అనగానే ఏం తమ్ముడు అంటే, మరి పవన్ కళ్యాణ్ గారి లాగా ఒక ఎప్పుడో పాత జమానా కొబ్బరి ముక్క తులసి ముక్క ఎప్పుడన్నా మాటలు కొత్త మాటలు రాయాలంటే అలాగా వాళ్ళకి ఏం కావాలో చెప్తుంటే, ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుంది, నీలా ఉంటుంది అంటే చర్చలో మాట అంటే ఒకటి రాసిన తర్వాత దాంట్లో ఏం బాగుంది ఏం బాగాలేదు చర్చించుకున్న తర్వాత మళ్ళీ కొత్త భావం, మళ్ళీ ఆ భావంలో లోపం ఏంటి, ఇప్పుడు ఈ సందర్భానికి ఏం కావాలి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయండి. హార్ష్గా చెప్పడం అంటూ ఉండదు, కానీ ఏం బాగాలేదో స్పష్టంగా చెప్పగలిగితే మా పని సులువు అవుతుంది. ఓకే, సో మీరు బేసిక్గా సింగర్ కావాలన్నది కదా, ఏదైనా ఒక్క సినిమాలో పాడారా? అంటే సింగర్ అవదానం వచ్చాను, కానీ రచనా రంగంలోకి అడుగెట్టిన తర్వాత చాలా కష్టపడి దీంట్లోనే పైకి వెళ్ళాలి, మంచి స్థాయికి చేరుకోవాలని బాగా కఠోర దీక్షతో వెళ్ళాను. పాడడం అనేది ఇంకా నాకు అసలు నా మనసులో లేదండి, మనసులో లేదు, ఎప్పుడు అనుకోలేదు కూడా. అయినా కూడా పెళ్లి సందర్లో నేను రాసిన పాట సరదాగా పాడుతుంటే కీరవాణి గారు మెచ్చుకొని రికార్డింగ్లో నాతో కొన్ని పంక్తులు పాడించారు. పెళ్లి సందర్లో నేను రాసిన 2 పాటలను కొన్ని పంక్తులు నా చేత పాడించారు. అట్లాగే పరదేశంలో కొన్ని పంక్తులు పాడించారు. తర్వాత నేను పూర్తిగా పాడిన పాట ప్రేమాయ నమః అని ఒక సినిమాలో పూర్తిగా పాట పాడాను. పూర్తిగా అమెరికా గురించి రాసిన పాట ఒకటి పాడాను. కానీ నాకేంటంటే అది పాడమంటారా ఏంటి? ఒక పల్లవి పాడండి. అమెరికా అమెరికా అందమైన అమ్మాయి లాంటి అమెరికా, అంతులేని ఆనంద నిధుల అమెరికా, ఎంత చూసినా తనివి తీరని కవళిక, ఎంత చదివినా అర్థం కాని తికమక, ఆంధ్ర యువకుడికి అందిస్తోంది ఆహ్వాన పత్రిక అమెరికా.